హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు చేసే వీడియో ఎడిటింగ్ వచ్చేసి గర్ల్స్ లవ్ లిరిక్స్ వీడియో ఎడిటింగ్. మీకు ఈ వీడియోకి కావాల్సిన మెటీరియల్స్ లింక్స్ని కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసి వెళ్ళి చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఈ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి. మీ బ్రదర్ని కొంచెం సపోర్ట్ చేయండి. డెమో వీడియో చూసి ఆ తర్వాత ఎడిటింగ్ స్టార్ట్ చేద్దాం. ఈ వీడియో నుండి వరకు చేస్తాను, మీకు ఈ వీడియో ఎలా చేయాలో అర్థమవుతుంది. ఎలా ఉంది? వేరే కొత్త భూమిపై ఉన్నానా? రైటర్ నేమ్ పలికే పాలకూవతో పులికే పూల కొమ్మతో కసిరే కాపీరైట్ ప్రాబ్లం వస్తుందని వీడియోని మ్యూట్లో పెట్టిన. ఫుల్ వీడియోతో చూడాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో వీడియోని అప్లోడ్ చేసిన వెళ్ళి చూడండి. డైలీ ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ని అప్లోడ్ చేస్తా. ప్లీజ్ ఫ్రెండ్స్, ఇన్స్టాగ్రామ్ ఐడిని ఫాలో చేయండి. అలాగే వచ్చేసి టెలిగ్రామ్లో హెచ్డి క్వాలిటీలో పిక్స్ పోస్ట్ చేస్తా, జాయిన్ అవ్వండి. కొత్తగా ఈ ఛానల్ని విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకొని మీ బ్రదర్ని కొంచెం సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, మీకు అలర్ట్ మోషన్ ప్రీసెట్ ఇంపోర్ట్ ప్యాకేజ్ ప్రాబ్లం కానీ వస్తే ఆ వీడియో కావాల్సిన వీడియో వచ్చేసి చేసిన. వీడియో లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తే వెళ్ళి వీడియోని చూడండి. అలర్ట్ మోషన్ యాప్ని ఓపెన్ చేసుకొని రైట్ సైడ్ కనిపిస్తున్నటువంటి ప్రాజెక్ట్స్ పై క్లిక్ చేయండి. ఫుల్ ప్రాజెక్ట్ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తే అలర్ట్ మోషన్లోకి ఇంపోర్ట్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి ప్రాజెక్ట్ అనేది ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత కొంచెం సైడ్కి స్క్రోల్ చేయండి. 1 సెకండ్ 12 సెకండ్ మిల్లీమీటర్ కాడికి రండి. వచ్చిన తర్వాత ఫోటో అనేది రీప్లేస్ చేసుకోవాలి. ఫోటోపై క్లిక్ చేసి కలర్ ఫిల్ పై క్లిక్ చేసి వీడియోపై ట్యాప్ చేయండి. వీడియోపై ట్యాప్ చేసిన తర్వాత కొన్ని ఫొటోస్ అనేది రివీల్ అవుతాయి. మీరు ఏం చేస్తారంటే ఎవరి ఫోటోతో వీడియో ఎడిటింగ్ చేసుకుంటారో అలా ఫోటో అనేది సెలెక్ట్ చేసుకొని ప్లస్ సెకండ్ పై ట్యాప్ చేయండి. ఫోటో అనేది రిప్లేస్ అయిపోయింటుంది. అలాగే కొంచెం సైడ్కి స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ ఏ సెకండ్ 14 మిల్లీమీటర్ కాడికి వచ్చిన తర్వాత మళ్ళీ సేమ్ టు సేమ్ ప్రాసెస్ ఫోటోపై ట్యాప్ చేసి కలర్ ఫిల్ క్లిక్ చేసి వీడియోపై ట్యాప్ చేసి ఎవరి ఫోటోతో వీడియో ఎడిటింగ్ చేసుకుంటారో అలా ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ప్లస్ సెకండ్ పై ట్యాప్ చేయండి. ఫోటో అనేది రీప్లేస్ అయిపోయింటుంది. అలాగే కొంచెం సైడ్కి స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ 7 సెకండ్ 12 24 మిల్లీమీటర్ కాడికి వచ్చిన తర్వాత ఫోటోపై ట్యాప్ చేసి కన్ఫిల్ క్లిక్ చేసి వీడియోపై ట్యాప్ చేసి ఎవరి ఫోటోతో వీడియో ఎడిటింగ్ చేస్తుంటే ఆ ఫోటో సెలెక్ట్ చేసుకొని ప్లస్ సెకండ్ పై ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఫోటో అనేది రీప్లేస్ అయిపోయింటుంది. ఇక్కడ అనేది ఫోటోస్ అనేది లేకుండా ఒక జస్ట్ బీట్ మార్క్ లిరిక్స్ అనేది యాడ్ చేసి ఉంటే మీరు ఏం చేస్తారంటే ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోవాలి. 19 సెకండ్ 22 మిల్లీమీటర్ కాడికి వచ్చిన తర్వాత ప్లస్ సెకండ్ పై ట్యాప్ చేసి వీడియోపై ట్యాప్ చేసి ఎవరి ఫోటోతో వీడియో ఎడిటింగ్ చేసుకుంటారో ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకొని బిట్ మార్క్ దగ్గరకు వచ్చేసి రాస్పై ట్యాప్ చేసి ఫోటోని అనేది ఫిల్ కంపోజ్ ఏరియా చేసుకోండి. ఫోటోని కొంచెం సైడ్కి అడ్జస్ట్ చేసుకొని మళ్ళీ ప్లస్ సెకండ్ పై ట్యాప్ చేసి వీడియోపై ట్యాప్ చేసి ఎవరి ఫోటోతో వీడియో ఎడిటింగ్ చేసుకుంటారో ఫోటోని సెలెక్ట్ చేసుకొని బిట్ మార్క్ దగ్గరకు వచ్చేసి రాస్పై ట్యాప్ చేసి ఫోటో అనేది ఫిల్ కంపోజ్ ఏరియా చేసుకొని లాస్ట్ ఫోటో కూడా అంతే ప్లస్ సెకండ్ పై ట్యాప్ చేసి వీడియోపై ట్యాప్ చేసి ఫోటోని సెలెక్ట్ చేసుకొని ఎక్స్ట్రా బిట్ మార్క్ దగ్గరకు వచ్చేసి రాస్పై ట్యాప్ చేసి ఫోటో అనేది ఫుల్ కంపోజ్ ఏరియా చేసుకోండి. ఫోటో అనేది రౌండ్ యాంగిల్ కిందకి లిరిక్స్ కిందకి అనేది జరుపుకోవాలి. ఇట్లా జరుపుకోండి. జరుపుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే చెప్తా, కొంచెం వెయిట్ చేయండి. స్టార్టింగ్లో అనేది ఒక ఫోటో ఉంటుంది ఎఫెక్ట్ యాడ్ అయ్యి ఫోటోపై ట్యాప్ చేసి ప్లస్ సెకండ్ పై ట్యాప్ చేసి ఫోటోకున్న లేయర్ అనేది కాపీ లేయర్ చేసుకోండి. కాపీ లేయర్ చేసుకున్న తర్వాత ఇక్కడ 3 ఫొటోస్ ఉంటాయి. 3 ఫొటోస్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ టాప్లో కనిపించిన ప్లస్ సెకండ్ పై ట్యాప్ చేయండి. పేస్ట్ స్టైల్ పై ట్యాప్ చేసి కలర్ అండ్ ఫిల్ టైమర్ అనేది ఆఫ్ చేసుకోండి. ఫోటోకి అనేది ఎఫెక్ట్ అనేది యాడ్ అయిపోయి ఉంటుంది. కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఫోటోని అనేది అడ్జస్ట్ చేసుకున్న తర్వాత వీడియో అనేది మీకు కావాల్సిన క్వాలిటీలో డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.